హలో అండి. హలో ఆల్. వెల్కమ్ టు మధుస్ డైరీస్ అండి. ఇది గుజరాత్ సిరీస్లో వీడియో నెంబర్ 4. నాగేశ్వర్ జ్యోతిర్లింగంలో దర్శనం అది అయిన తర్వాత మేము ఈ శివరాజ్పూర్ బీచ్ ఉంది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 22 కిలోమీటర్స్ దూరంలో ఉందంటే ఇటు సైడ్ బీచ్ వైపుకి వచ్చామండి. ఎందుకంటే ద్వారకా సాయంత్రం 5 o'clock ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 9-9:30 వరకు ఓపెన్లో ఉంటుంది. సాయంత్రంగా వెళ్తే శయనార్తి దొరుకుతుంది, అది చూడటానికి బాగుంటుందని చెప్పి డిసైడ్ అయ్యి అలా దర్శనం చేసుకుందామని ముందుగా ఈ బీచ్ వైపుకి వచ్చామండి. బీచ్లో అన్నీ దొరుకుతూ ఉన్నాయండి, ఫుడ్ ఐటమ్స్, తాగడానికి కొబ్బరి బొండాలు అన్నీ. ఎక్కువగా స్టాల్స్ ఉన్నవి ఇవ్వండి, శాలిగ్రామాలు, గవ్వలు, శంఖాలు, ముత్యాలు. వాళ్ళు చెప్పడం అయితే రియల్ అని, మా ఫ్రెండ్స్ కొన్ని చూశారు, తీసుకోవడం అయితే తీసుకోలేదు, కానీ చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి. ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగం బీచ్ ఇంకా ద్వారకా ఆల్మోస్ట్ ఒక ట్రయాంగిల్లో ఉంటాయి. సో కవర్ చేయడానికి మాకు ఈజీగానే అనిపించింది. కాకపోతే ఇంకా బేట్ ద్వారకా ఉంటుందండి ఆ సిరీస్లో చూడటానికి. ఇంకా మాకు ప్రతి చోటకి హడావుడిగా వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఇంకా అది మేము అది వెళ్ళలేదు. ఓన్లీ ఇంకా ఇటు శివరాజ్పూర్ బీచ్కి వచ్చాము. బ్యూటిఫుల్ సన్సెట్ టైం అండి, చాలా క్లీన్ బీచ్ అన్నారు, అలాగే క్లీన్గానే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నవి రైడ్స్ అండి, రకరకాల రైడ్స్. ఆ రౌండ్గా ఉన్నది రంగులుగా లోపల వాళ్ళు ఒకళ్ళెవరో రైడ్ చేస్తున్నారండి. చూడటానికి కొంత నాకు భయం వేసింది, ఎందుకంటే అది రౌండ్గా తిరుగుతూ ముందుకు ట్రావెల్ చేస్తుంది. సో చాలా ధైర్యం ఉన్న వాళ్ళే ఎక్కినట్టున్నారు. కోర్స్ థ్రిల్గా ఉంటుందండి, కానీ మేమైతే ఏది రైడ్ చేయలేదు, ఎందుకంటే దీని తర్వాత అటు ద్వారకా దర్శనం కూడా వెళ్ళాలి కాబట్టి. ఇంక ఇక్కడే కొంత టైం స్పెండ్ చేసాం, 40 minutes దాకా స్పెండ్ చేసి అటు నుంచి ద్వారకా వెళ్ళాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.